ఐ మీన్ స్కూల్ అసిస్టెంట్లో స్పోర్ట్స్లో అదే ఎస్సీ గ్రూప్ 1లో ఉన్నారు. సో ఆయనకి న్యాచురల్లీ అది వచ్చేసింది. సో కాబట్టి నాకు ఇది ఎందుకు ఇవ్వలేదు అంటే, నాకు ర్యాంక్ వచ్చినా ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళు ఎగ్జామ్ రాయలేదు అంటే దట్స్ అ పాలసీ. దాని ప్రకారం మనం ఇచ్చాం తప్పించి ఎవరిని ఎక్కడ ఈయన కాదని చెప్పి లేకపోతే ఇంకెవరో వేరే ర్యాంక్ ఆయనకి ఇవ్వటం కాదు కదా. స్పోర్ట్స్ యాజ్ పర్ హారిజాంటల్ రిజర్వేషన్ పాలసీ వాజ్ గివెన్. నెక్స్ట్ ప్లీజ్. ఇది చెట్టిపోగు రాజ్ కమల్ గారు. ఈయన 337 ర్యాంక్. ఈయన ఎస్సీ గ్రూప్ 2. ఈయన లాస్ట్ 4 వేకెన్సీస్ అన్నీ కూడా విమెన్తో ఫిలప్ చేసాం. ఆయన కూడా ఈయన ర్యాంక్ 337. చూడండి, అంటే జస్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఎలా చేసాం ఏంటనేది. నెక్స్ట్ పాకా సతీష్ గారు. ఈయన 288. ఈయనకేంటంటే ఈయన పిలిచినా కూడా ఎందుకు పక్కన పెట్టారంటే, మనం ఏదైతే స్టార్టింగ్లో అనిల్, అతని పేరేంటి, నవీన్ కేసు, ఇతను కూడా అంతే సిఆర్పిగా పనిచేస్తూ పర్మిషన్ లేకుండా బీపెడ్ చేశాను అంటున్నాడు. అక్కడ అటెండెన్స్ ఉంది, చెప్పకుండా రాశారు కాబట్టి అతను ఒక్కడే కాదు, ఇతను కూడా పక్కన పెట్టామే. రూల్ ఇస్ రూల్ ఫర్ ఎవ్రీబడి. మాకెవరన్నా అట్లా చేసుంటే, మా దృష్టిలో లేకపోతే వీల్ స్టిల్ టేక్ యాక్షన్. సో వీ హ్యావ్ అప్లైడ్ రూల్ ఎవ్రీబడి యూనిఫామ్లీ. నెక్స్ట్ ప్లీజ్. గెరివి అంజినప్ప. ఈయన చూడండి, ఈయనకి డిజేబుల్డ్ కోటా కింద అప్లై చేశాడు. ఈయనకి 40% విజేబిలిటీ అని చెప్పి సర్టిఫికేట్ పెట్టాడు. డిజేబిలిటీ కోటా ఉన్న వాళ్ళందరినీ మేము మెడికల్ బోర్డుకి రిఫర్ చేస్తామని ముందుగానే చెప్పాము, నోటిఫికేషన్ అప్పుడే చెప్పాము. సింపుల్ సర్టిఫికేట్ కాదు, బోర్డు పంపిస్తామని. బోర్డులో వాళ్ళకి 30% అని వచ్చింది. అపిలేట్కి వెళ్ళాడు, అపిలేట్లో కూడా ఇదే కన్ఫర్మ్ చేశారు. మరి ఎలా ఇవ్వమంటారు? వీఆర్ నాట్ డాక్టర్స్ కదా. మెడికల్ బోర్డు అపిలేట్ బోర్డు పెట్టింది మాత్రమే ఇవ్వగలం మేము. వీఆర్ ఫాలోయింగ్ రూల్స్. ఇప్పుడు ఆయన వచ్చి నాకు ఇవ్వలేదు, నేను ఇప్పుడు చూడటానికి ఎలా ఉన్నారు ఏంటో నేను దాని గురించి మాట్లాడలేదండి. దెర్ ఇస్ ఎ మెడికల్ బోర్డ్, దెర్ ఆర్ నామ్స్, అపిలేట్ మెడికల్ బోర్డ్, దాని ప్రకారం వెళ్ళాలి తప్పించి వీఆర్ బౌండ్ బై గారు రూల్స్. నెక్స్ట్ పెంటపాటి ప్రతిభా తరణి గారు, 87th ర్యాంక్. ఈవిడంతే, సింపుల్. ఈవిడికి కాస్ట్ వెరిఫికేషన్ కోసం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచారు బికాస్ ఆఫ్ కారణాలు నేను చెప్పిన దానివల్ల. కానీ ర్యాంక్స్ చూస్తే ఈవిడికంటే పైన వాళ్ళకే వచ్చాయి ర్యాంక్స్. 82 ర్యాంక్తో ఆగిపోయింది. సో కంప్లైంట్ చేయడానికి కూడా ప్లీజ్ అండర్స్టాండ్ వెదర్ దీంట్లో ఏమన్నా కావాలని ఎవరైనా చేశారా లేదా అనేది. వీ ఫుల్లీ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్ అండి. నెక్స్ట్ ఛాన్సెస్ ఉంటాయి, మీరు చదవండి. త్వరలోనే ఇంకో డిఎస్సి వస్తుంది, చదవచ్చు. యుల్ ఆల్వేస్ హ్యావ్ ఎ సెకండ్ ఛాన్స్. ఈసారికి బాగా చదివితే యుల్ గెట్ గుడ్ ర్యాంక్స్ అండ్ యూ విల్ గెట్ సీట్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. షర్మిలా గారు నెక్స్ట్, 110 ర్యాంక్. ఇక్కడ ఫస్ట్ కేసు 108కి వచ్చింది, సెకండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కింద ఇవ్వాల్సి వచ్చింది. మరి అడిక్వెసి చూసుకోవాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ రిజర్వేషన్ ప్రకారం హాజాంట్ ఇవ్వాలి వాళ్ళకి. వీ కెనాట్ డినై దమ్, దే హ్యావ్ దేర్ రైట్స్. ప్రతి ఒక్కరికి రైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్లీజ్. శ్రీదుర్గా మల్లిక. ఈవిడికి 462 వచ్చింది. మరి ఇక్కడ చూస్తే ఈవిడేమిటారంటే మధ్యలో ఒక ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరినో, ఈవిడికి మెరిట్లో ఎలాగ లేరు, ఒక ఈడబ్ల్యూఎస్ వాళ్ళని ఎక్కడో సమ్ డౌట్ వచ్చి కంప్లైంట్ ఎవరో పెడితే పక్కన పెట్టారంట. కాబట్టి ఆ వేకెన్సీ ఉంది, నాకు ఇచ్చేయండి అంటున్నారు. మేము చాలా క్లియర్గా చెప్పాం, ఎనీ వేకెన్సీ నాట్ జాయిన్డ్ విల్ బీ ట్రీటెడ్ ఓన్లీ ఇన్ ద నెక్స్ట్ సైకిల్. అంతేగాని వెయిటింగ్ లిస్ట్, మీకు మొన్న కూడా చెప్పాను, వెయిటింగ్ లిస్ట్ అనేది పెట్టలేదండి. ఎందుకంటే అది నెవర్ ఎండింగ్ సైకిల్ అయిపోతుంది. రాలేదా, జాయిన్ అవ్వలేదా, జాయిన్ అయ్యి ఇమీడియట్గా రిజైన్ చేశారా, నెక్స్ట్ రిక్రూట్మెంట్లో. ఎందుకంటే రెగ్యులర్గా రిక్రూట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడో చోట వీ హ్యావ్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్. సో దానికోసం ప్రాసెస్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈవిడేమంటున్నారంటే షీఈస్ ఎ రిక్వెస్ట్. ఇప్పుడు కొత్తగా ఖాళీ సెలెక్షన్ లిస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత ఒక చోట ఏదో ఖాళీ ఉండిపోయింది కాబట్టి నాకు ఇప్పుడు ఇవ్వండి అంటున్నారు. సో దిస్ వీ క్లియర్లీ సెడ్, నెక్స్ట్ సైకిల్లో కవర్ చేస్తాం కానీ వెయిటింగ్ లిస్ట్ కానీ అట్లాంటివి లేవు అని.
సో ఇది మనకి ఒక 26 కేసులు, స్పోర్ట్స్ వాళ్ళు ఒక 8 కేసులు ఉన్నాయి. ఎండి గారు, సెక్రటరీ గారు లేరు కాబట్టి స్పెషల్ సిఎస్ గారు, ఎండి విల్ ఎక్స్ప్లెయిన్. సో ఆల్ ఐ వాంటెడ్ టు సే ఈస్, దీంట్లో దయచేసి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వారి వారి మెరిట్ ప్రాతిపదికనే సెలెక్ట్ అవటం జరిగింది. ఎవరు కూడా ఎక్కడ కూడా రూల్స్కి వ్యతిరేకంగా కానీ రూల్స్కి అతిక్రమించి కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఎవరు సెలెక్ట్ అవ్వలేదు. ప్రాసెస్లో కూడా ఎక్కడ మేము అటువంటి సెలెక్షన్స్ చేయలేదు. ఎవరైతే డౌట్స్ ఉన్నాయో ఇప్పుడు నేను చూపించినట్టుగానే ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే 33,000 గ్రీవెన్సెస్ మేము హ్యాండిల్ చేయడం జరిగింది. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమ్ టు అస్. కమిషనర్ గారి ఆఫీస్లో యూ మోస్ట్ వెల్కమ్ టు కమ్, ఆస్క్, క్లారిఫై, సీ. అలాగే కొంతమంది కోర్ట్స్కి వెళ్ళారు, కోర్ట్స్లో కూడా మేము రిప్లై ఇచ్చాము, దిస్ ఇస్ వాట్ వీ హెవ్ డన్ అని. కోర్ట్స్ ఎక్కడ కూడా మాకు ఆపమని కానీ లేకపోతే తప్పు జరిగిందని చెప్పలేదు. సో మరొకసారి చెప్పేది ఏంటంటే, ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హారిజాంటల్ రిజర్వేషన్, ఎందుకు పెట్టారు, అది అప్లై అయినప్పుడు కరెక్ట్ రూల్ ప్రకారం అప్లై చేశారా లేదా, దాని మీద అడగండి. ఎమోషనల్గా నాకు ఎందుకు రాలేదు అంటే, ఇప్పుడు అప్లై 3,36,000 మంది క్యాండిడేట్స్కి 16,000 హ్యావ్ సెక్యూర్డ్. మిగతా వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఉండటం సర్వసాధారణమే అది. కానీ మీరు ఒకసారి విశ్లేషణ చేసుకోండి. దెర్ ఇస్ ఆల్వేస్ నెక్స్ట్ టైం బెటర్ టైం, యూ కెన్ ఆల్వేస్ ట్రై అగైన్. మీకు విల్లింగ్ అయితే ట్రై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఐ రిక్వెస్ట్ ఎండి SAP టు ఎక్స్ప్లెయిన్ ది స్పోర్ట్స్ సైడ్ ఆఫ్ ది కేసెస్. అందరికీ నమస్కారం అండి. సో లాస్ట్ టైం మనం ప్రెస్ బ్రీఫ్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ గురించి కావచ్చు, కొన్ని డిస్ట్రిక్ట్స్లో మాత్రం ఎక్కువ స్పోర్ట్స్ పర్సన్ని ఎలా సెలెక్ట్ చేశారు అని ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పోర్ట్స్ సర్టిఫికేట్ గురించి మళ్ళీ ఒకసారి నేను రీఎంఫసైజ్ చేస్తున్నాను. స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడూ కూడా గవర్నమెంట్ ఇచ్చేది కాదు. స్పోర్ట్స్ అనేది త్రూఅవుట్ ద వరల్డ్ మనం ఎక్కడ వెళ్ళినా కూడా అసోసియేషన్స్ నడిపిస్తుంది అట్ ద స్టేట్ లెవెల్. అదేది మనం నేషనల్ లెవెల్కి వెళ్తే అక్కడ ఫెడరేషన్స్ కండక్ట్ చేస్తుంది. అదేది యూనివర్సిటీస్ గేమ్స్ అయితే దానికైన యూనివర్సిటీస్ ప్రతి ఇయర్ ఒక్కొక్క చోటు మారుతుంది. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ అనేది ఆ కన్సర్న్డ్ యూనివర్సిటీ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ దీంట్లో మనకి క్లారిటీ కావాలి. అండ్ ఫేక్ సర్టిఫికెట్ అలాంటిది ఉంటే ఖచ్చితంగా ఎవరు ఇష్యూ చేశారో, లేదు ఆ ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని ఏ క్యాండిడేట్ మన దగ్గర అప్లై చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి మన జీవోలో కావచ్చు, మనం ఇచ్చిన నోటిఫికేషన్లో కావచ్చు, క్లియర్ కట్గా వాళ్ళకి రూల్స్ అనేది ఉంది. సో ఇప్పుడు దాకా కూడా మనం ఐడెంటిఫై చేసిన ఏదైనా డౌట్ ఉంటే కూడా వాళ్ళకి జెన్యునిటీ రాయడం, అక్కడి నుంచి మనకు జెన్యునిటీ రాకపోతే అలాంటి క్యాండిడేట్స్ని మనం కన్సిడర్ చేయలేదు స్పోర్ట్స్ కోటాలో. కన్ఫామ్గా అసోసియేషన్ దగ్గర నుంచి, లేదు గేమ్స్ కండక్ట్ చేసిన ఫెడరేషన్ దగ్గర నుంచి, యూనివర్సిటీ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వస్తే మాత్రమే ఆ క్యాండిడేట్స్ని మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ మనం క్లారిఫై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఒకటి వచ్చింది, కొన్ని డిస్ట్రిక్ట్స్లో మాత్రం ఎలా ఎక్కువ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతున్నారు. అది బికాస్ అక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ 421 స్పోర్ట్స్ వేకెన్సీస్ అని చెప్పారు కదా, దీంట్లో హైయెస్ట్ వేకెన్సీ ఇచ్చింది కర్నూలుకి, 73 వేకెన్సీస్ ఉండింది. తర్వాత తీసుకుంటే చిత్తూరు 41 వేకెన్సీస్ ఉండింది. దాని తర్వాత ఈస్ట్ గోదావరి 38. ఇలా ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి కూడా ఎన్ని వేకెన్సీ స్పోర్ట్స్లో ఉన్నాయనేది క్లియర్గా ఉంది. దీని తగ్గట్ల మనకి ఎన్ని స్పోర్ట్స్ పీపుల్ ప్రతి డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అవుతున్నారనేది ఖచ్చితంగా డిఫర్ అవుతుంది. దాన్ని కన్సిడర్ చేసే మనం స్పోర్ట్స్ సెలెక్షన్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్, ఎందుకు ఇంటర్ డిస్ట్రిక్ట్ అనేది కన్సిడర్ చేశారు? లాస్ట్ టైం కూడా ఇది నేను క్లారిఫై చేశాను, మళ్ళీ ఒకసారి క్లారిఫై చేస్తాను. ఇప్పుడు మనం ఈ డిఎస్సి స్పోర్ట్స్ కండక్ట్ చేసినప్పుడు GO4 అనేది ఫాలో చేసాం. GO4లో మనకి స్పోర్ట్స్ ప్రయారిటీ అనేది చాలా క్లియర్గా ఉంది. అండ్ నోటిఫికేషన్స్లో కూడా మనం ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఇది కామన్వెల్త్ మనకి ఒలింపిక్ గేమ్స్లో స్టార్ట్ అవుతుంది, లాస్ట్గా స్టేట్ ఛాంపియన్షిప్ దాకా కంప్లీట్ అవుతుంది.